హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ వరల్డ్. నేను మీ అమ్ములు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం కొంచెం డిఫరెంట్గా కోడిగుడ్డు కూర అయితే వండుకుందాం. నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పప్పు నూనెతో అయితే వేయించుతున్నాను, పసుపు వేసి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరకు సరిపడగా ఉప్పు, కారం. నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే కోడిగుడ్డు కుట్టిన కూరలో నీచు వాసన రాకుండా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీన్ని కొంచెం వేయించుకుందాం ఒక్క నిమిషం. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఒక్క పిసరంతా చింతపండు గుజ్జు తీసి పోసుకుందాం. మళ్ళీ కొంచెం వాటర్ పోసి కూరను హైలో అయితే పెడదాం. కూరను హైలో పెట్టేసుకున్నాను. ఎంతో కాదు, చింతపండు ఊరికి కొంచెం. కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 కోడిగుడ్లు కొట్టుకుని వదిలేసుకుందాం. కోడిగుడ్డు కదపకుండా ఇలాగ ఒక 5 మినిట్స్ వదిలేసుకుందాం. ఫైనల్లీ కూర రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం గరం మసాలా, అది తినడం బట్టి, ఫైనల్లీ కొత్తిమీర. కోడిగుడ్డు కూర ఫైనల్లీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే, డిఫరెంట్గా. ఒకసారి ఇలా ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. అసలు దీంతో ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు పిల్లలైతే. ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా రెడీ చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.